మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వాసుపత్రిలో పసికందు అదృశ్యం కలకలం రేపింది. అర్ధరాత్రి నర్సు వేషంలో వచ్చిన గుర్తు తెలియని మహిళ మగ శిశువును అపహరించుకుపోయింది. గమనించిన శిశువు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా గంటల వ్యవధిలోనే శిశువును తల్లి చెంతకు చేర్చారు పోలీసులు. నా పేరు స్వరూప అండి. మేము గన్సాల మండలం నుంచి శ్రీకాకుళం నుంచి వచ్చాము. 9వ తారీఖున బాబు పుట్టాడండి. అయితే నిన్న నైట్ ఏమైందంటే బాబుకు బాగాలేదనేసి మేము ఐసీయూలో పెట్టాము. నిన్న నైట్ 9:30కి ఇచ్చారు మాకు బాబుని. తీసుకొచ్చుకుని ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టుకున్నాను. నేను వాష్రూమ్కి వెళ్దామని లేసాను. పడుకున్నాక బాబు పడుకున్నాక లేస్తే ఇంకా ఆమె నేను పిలవకుండానే ఆమె నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది. పడుకున్న దాన్ని లేపింది. ఇంకా నేను వాష్రూమ్కి వెళ్ళొచ్చేంతవరకు బాబు దగ్గర ఉంది. నేను వచ్చి పడుకున్న తర్వాత నిద్రలోకి వెళ్ళాక బాబుని తీసుకుని వెళ్ళిపోయిందండి. బయటికి వెళ్ళిపోయింది. ఇంకా మేము ఒక పావు గంటకి మెలకు వచ్చింది. మాకు మెలకు వచ్చి చూస్తే బాబు నా దగ్గర లేడు. నా పేరు స్వరూప అండి. మేము గన్సాల మండలం నుంచి. మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వాసుపత్రిలో పసికందు అదృశ్యం కలకలం రేపింది. అర్ధరాత్రి నర్సు వేషంలో వచ్చిన గుర్తు తెలియని మహిళ మగ శిశువును అపహరించుకుపోయింది. గమనించిన శిశువు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా గంటల వ్యవధిలోనే శిశువును తల్లి చెంతకు చేర్చారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. మార్నింగ్ సునీల్, మనం చూస్తున్నట్లయితే మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి దారుణం జరిగిందని చెప్పాలి. ఎందుకంటే పసికందులు ఎత్తుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మచిలీపట్నంలోని సర్వజనుల ఆసుపత్రిలో 3 రోజుల క్రితం పసికందు అదృశ్యం 3 రోజుల పసికందు అదృశ్యం అయితే కలిగింది. రాత్రి ఏదైతే అర్ధరాత్రి గుర్తు తెలియని మహిళ నర్సు వేషంలో వచ్చి పొత్తులో ఉన్నటువంటి మగ శిశువుని అయితే అపహరించిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఎమ్మటే అటు ప్రచార మాధ్యమాల ద్వారా కావచ్చు, పోలీసులకి ఫిర్యాదు చేయగానే పోలీసులు అందరూ కూడా అలర్ట్ కావడంతో అటు వాట్సాప్ గ్రూపుల ద్వారా అనేక రకాల ప్రచార మాధ్యమాల ద్వారా రాత్రి తెల్లవారేసరికి రాత్రి తప్పిపోయినటువంటి ఆ పసికందుని తెల్లవారేసరికి పోలీసులు పట్టుకోవడం అనేది చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు గతంలో జరిగినప్పటికీ కూడా కొంత లేట్ అయినటువంటి పరిస్థితి. కానీ గంటల వ్యవధిలోనే తల్లి ఒడికి బాబుని చేర్చడం అనేది మాత్రం పోలీసులకి మనం చాలా గొప్పగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. వివరాల్లోకి వెళ్తే మనం కనుక ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామానికి చెందిన స్వరూప 3 రోజుల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చినటువంటి పరిస్థితి. శనివారం అర్ధరాత్రి 1:30 పరిస్థితి సమయంలో ఒక మహిళ నర్సు వేషంలో రావడం, ఆ బిడ్డను అయితే తీసుకెళ్లిపోవడంతో కొద్దిసేపటికి తల్లి గమనించుకుని తన బిడ్డ లేకపోవడంతో ఎమ్మటే పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఈ గంటల వ్యవధిలోని బిడ్డకు సంబంధించినటువంటి తీసుకెళ్లినటువంటి మహిళని పట్టుకోవడం కూడా ఇంగ్లీష్ పాలెం వద్ద గుర్తించి ఆమెను అదుపులో తీసుకోవడం, ఆ వద్ద ఉన్నటువంటి ఆ శిశువుని తల్లి ఒడికి చేర్చడం అనేది మాత్రం పోలీసుల్ని గొప్పగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సునీల్. రైట్ సాంబశివరావు.